తథాగత్ బోధిధమ్మ వారసులమైనటువంటి మాలలు మల్లులు ఇక్కడ సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జై భీమ్. సభ సప్పగా ఉందని కనిపిస్తుంది. ఒక్కసారి గట్టిగా జై భీమ్, చేతులు ఒక్కటి కూడా కింద ఉండకూడదు. జై భీమ్, జై మాలా, జోర్ సే బోలో, ప్యార్ సే బోలో. విషయానికి వద్దాం. ఈరోజు మాలలు ఎవరంటే మన పూర్వీకులు, అంటే ప్రాచీన కాలం నుండి కూడా నాగజాతి చరిత్ర నుండి నేటి వరకు మాలలుగా మారినటువంటి చరిత్ర మన దగ్గర ఎంతో ఉంది. ఆ చరిత్ర తర్వాత ఈ దేశానికి జ్ఞానభిక్ష పెట్టిన చరిత్ర ఉంది. ఆ చరిత్ర తర్వాత ఇప్పటి చరిత్ర మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎవరో మొట్టమొదటి వ్యక్తి ఎవరో భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ తొలిపొద్దు దేనికి? ఈ యొక్క దళిత జాతికి. దళిత జాతి అంటే ఈ యొక్క షెడ్యూల్ కులాలు, అస్పృశ్య కులాలకు ఒక తొలిపొద్దు, అంటే సామాజిక విప్లవానికి తొలిపొద్దు మన యొక్క భాగ్యరెడ్డి వర్మ, మన మాల, మన మల్లుడు. అదేవిధంగా వెంకట్రావు గారు, బిఎస్ వెంకట్రావు గారు, ఆయన రిజర్వేషన్లు అప్పటికే రాజ్యాంగం ద్వారా మన భారతదేశంలో అప్పటికి ఇంప్లిమెంట్ కాకముందే నిజాం ప్రభుత్వం లోపల రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక ఘనత కేవలం రిజర్వేషన్ మాలలకే కాదు, షెడ్యూల్ కులాల్లో ఉన్నటువంటి అస్పృశ్యులు అందరికీ కూడా ఎడ్యుకేషన్ రిజర్వేషన్ తెచ్చినటువంటి ఒక ఘనత ఎవరు? బిఎస్ వెంకట్రావు గారు. అదేవిధంగా మహిళలను కించపరుస్తూ, షెడ్యూల్ కులాలను కించపరుస్తూ అసెంబ్లీ లోపల నీలం సంజీవారెడ్డి అస్పృశ్యులను కించపరుస్తూ మాట్లాడితే ఎడమకాలు చెప్పు తీసి మాట్లాడినటువంటి ఒక వీర వనిత మన మాల ఈశ్వరిబాయి. అదేవిధంగా బత్తుల శ్యామ్ సుందర్ గారు ఈ అస్పృశ్యుల కులాలను అంటరాని వాళ్ళుగా ఈ యొక్క బ్రాహ్మణీయ వ్యవస్థలో మనల్ని అణగదొక్కుతున్నారని చెప్పి ఎంతో ఉద్యమం చేసి ప్రతి వాడవాడకెళ్ళి, ఇక్కడే కాకుండా కర్ణాటక ప్రాంతం కూడా పెద్ద ఉద్యమం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఒక శ్యామ్ సుందర్ అన్న. అదేవిధంగా బొజ్జ తారకం గారి గురించి ఆధునిక వ్యక్తి మీకు అందరికీ తెలిసాల్సిందే. కారంచేడు ఉద్యమం లోపల న్యాయ పోరాటం కొరికి మొత్తం తాను భుజాలపై ఎత్తుకొని న్యాయ పోరాటం చేసినటువంటి వ్యక్తి బొజ్జ తారకం. అదేవిధంగా దామోదరం నీల సంజీవయ్య గారు, ఆయన ఇల్లుకి ఇప్పుడు పోతే గుడిసె ఉంది ప్రస్తుతం ఆయనకు. ఆయన ఇంటికి వెళ్తే ప్రజెంట్ గుడిసె ఉంది. అప్పటికే గొప్ప ఎడ్యుకేషన్ ఉన్నటువంటి వ్యక్తి యొక్క దామోదర్ సంజీవయ్య మా యొక్క ఈ దేశంలోనే మొదటి షెడ్యూల్ కులానికి చెందినటువంటి ముఖ్యమంత్రి ఒక మాలనే వాడే మల్లుడే. అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారు, తన గురించి మీకు తెలుసు. ఈ యొక్క కార్మికుల గురించి ఎన్నో చట్టాలను తీసుకొచ్చిండు, అది చాలా మందికి తెలియదు. కార్మిక చట్టాల్లో మాడిఫికేషన్ చేసి ఈరోజు వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ను ప్రత్యేకంగా కార్మికులు అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కేవలం మాలకు చేయలేరు. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తి మన వెంకటస్వామి గారు. ఇక గద్దరన్న, అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. గద్దరన్న ప్రజాయుద్ధ గురించి మన మాందాల భాస్కర్ అన్న గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఇంత చేసిన మాలలని ఈరోజు మీరు మనవాదులు, దొంగలు దోచుకున్నారు అనే ఒక విషయం పైన చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్కరు కూడా మాలల గురించి పనిచేయలే. ఈ సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత గురించి, ఈ సమాజంలో అంటరాని వ్యవస్థ గురించి పోరినటువంటి వ్యక్తులందరూ కూడా మన మాలలే. అయితే మనమేం చెప్తున్నామంటే, మందకృష్ణ చేసినటువంటి ఒక రాజకీయ క్రీడ ఉన్నది ఇక్కడ. ఏంటది? రాజకీయ క్రీడ. అది ఏంటంటే విక్టింగ్ కార్డ్ పాలిటిక్స్. ఏంటది? విక్టింగ్ కార్డ్ పాలిటిక్స్. విక్టింగ్ కార్డ్ పాలిటిక్స్ అంటే ఏంటంటే, మేము బాధితులము, మేము వికలాంగులము, మాకు చేత కాదు, మమ్మల్ని మోసం చేస్తున్నారని ఏడుస్తూ అన్నీ దొబ్బుకపోవడం అనేది ఒక విక్టింగ్ కార్డ్ గత 30 సంవత్సరాల నుండి జరుగుతున్నది. మందకృష్ణ చేస్తున్నది అదే. మీరు అనుకుంటారు వర్గీకరణ కాలేదని. వర్గీకరణ ఎప్పుడైపోయింది తెలుసా మిత్రులారా? ఎప్పుడైపోయింది? 30 సంవత్సరాల క్రితమే వర్గీకరణ అయిపోయింది. 30 సంవత్సరాల క్రితమే ఎప్పుడైతే మందకృష్ణ విక్టిమ్ కార్డ్స్ ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఆయన మొత్తం అన్నింటిలో దోచుకోవడం మొదలుపెట్టారు. ఎస్సీ కార్పొరేషన్లో మాదిగలే పై చేయి, ప్రతి దాంట్లో కూడా మీరు 3 ఎకరాల భూమిలో వాళ్ళదే పై చేయి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళదే పై చేయి. మరి మీకేమొస్తున్నాయి చెప్పండి? మనం గొప్ప వాళ్ళము, సింహాలము, తర్వాత మల్ల యోధులము, రకరకాల చెప్పుకున్నటువంటి యొక్క మీలో ఉన్నటువంటి యొక్క ఏదైతే ఉందో దాన్ని మేల్కొల్పడానికి వచ్చిందే ఈ యొక్క మాలల యొక్క ఈ యొక్క సభ. నిజంగా నిన్న ఒక మాట అన్నాడు ఎవరు? మన గౌరవనీయులు వివేకన్న గారు.
నేను ఎవరికి భయపడను అన్నాడు. ఏమన్నాడు? ఒక సాదా సీదా మనిషి, ఒక గౌరవంగా సింపుల్గా ఉండేటువంటి ఒక వ్యక్తి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చారు. నేను ఎవరికి భయపడను అన్నాడు. నేను కేవలం నా యొక్క వ్యక్తిగత మంత్రి పదవి గురించి పాడతాలే, నా మాల జాతి గురించి, నా జాతి యొక్క నిర్మాణం గురించి, నా జాతిని అవమానిస్తే నేను నా జాతి ముందుంటాను. ఈరోజు మనకు మాల పెద్ద మనిషిగా ఉన్నటువంటి వివేకానందకు ఒక్కసారి అందరూ కూడా జై మాల. అదేవిధంగా మనము చేయాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క జహీరాబాద్ నుండి 25,000 మంది తగ్గకుండా, ఏదైతే మన డిసెంబర్ 1st వస్తుందో 25 మందికి ఒక్కరు తగ్గకుండా స్వతహాగా నడిచొస్తారా, నడిచిరండి. చాలా మంది వెహికల్స్ పెడతారా, తర్వాత ఇంకేం చేస్తారా, రకరకాల ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధం తీసుకున్నప్పుడు ఇలాంటి వెహికల్స్ పెట్టలే. 5 లక్షల మంది మహార్లు మన మల్ల యోధులు ఎక్కడికి చేరుకున్నారు? నాగపూర్ చేరుకున్నారు. అదే ప్రయాణం మనకు కొనసాగాలి. ఈరోజు ఇప్పుడు వచ్చేటువంటి ఒక డిసెంబర్ తెలియజేస్తూ ఆత్మ గౌరవంగా బతకడం కోసమే ఈ యొక్క మాలల సభ. మాలల సభలు చాలా మంది వర్గీకరణకు వ్యతిరేకము ఇంకా కాదు, ఇంత చక్కగా రాశారు చూడండి. మాలల అస్తిత్వం, ఆత్మగౌరవం, రాజ్యాంగ హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కొరకై మన పోరాటం. ఈయన 100 సంవత్సరాలైనా మాలలు దొప్పుకు తింటున్నారు. దీనే విక్టిమ్ కార్డ్ పాలిటిక్స్ అంటారు. కమ్మల కన్నా రెడ్డిల కన్నిక అభివృద్ధి చెందిన మాదిగాలు ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా ఏమంటారు తెలుసా? మందకృష్ణ, మాలలు ఇంకా దొప్పుకు తిన్నారు అంటారు. దీని ఏమంటారు అంటే, బాధితులం అని చెప్పుకుంటూ రాజకీయంగా, ఆర్థికంగా 30 సంవత్సరాలను దోచుకునే వాళ్ళు ఎవరు? వాళ్ళు. చివరి ఒక మాట చెప్తా సార్, మనకు వర్గీకరణ ఒకప్పుడు జరిగింది 1997 అయితే. జరిగినప్పుడు 22,000 ఉద్యోగాలు రిక్రూట్ అయ్యాయి. మీకు అందరికీ తెలుసు. ప్రత్యేకంగా ఎవరికి? మన మాదిగ కమ్యూనిటీకి. తర్వాత కొట్టివేయబడడం జరిగింది. వాస్తవానికి ఒక తీర్పు ప్రకారం రిక్రూట్ అయిన తర్వాత అది తప్పని తెలిసిన తర్వాత ఉద్యోగాలను ఉంచాలా, తీసేయాలా? చెప్పండి. తీసేయాలా? అందరు చెప్పండి. మరి ఎక్కడైనా మాలలు, మానవతావాదులు, మనసున్న మాలలు ఎవరన్నా పిటిషన్ వేసిర్రా? ఈరోజు కాసిము నిన్ననే ప్రిన్సిపల్ అయ్యిండు ఆర్ట్స్ కాలేజ్కి. ఆయన ఏమని చెప్పుకుంటాడు? వర్గీకరణ అయినప్పుడే నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్కి వచ్చింది, లాభపడ్డానంటాడు. మరి నేను పీకేయచ్చు కదా మనము. వర్గీకరణ తప్పని చెప్పేసి వర్గీకరణ ద్వారా అప్పుడు తప్పుడు ప్రచారం ద్వారా రిక్రూట్ అయిన వాళ్ళందరూ కూడా తీసేయచ్చు కదా. ఏ ఒక్క మాలన చేసిరా? ఇది మనలో ఉన్నటువంటి మానవత్వం అని ఆ మాదిగలు కూడా గమనించాలని తెలియజేస్తూ, మన లక్ష్యం మన యొక్క మాలల అస్తిత్వం కాపాడుకోవడం. ఇప్పటి నుండి మీ యొక్క ప్రతి గ్రామానికి, ప్రతి ఊరికి, నేనే కాదు వివేకన్న కూడా విలేజ్కి ప్రతి ఒక్కరు కూడా, పెద్ద చిన్నలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి మనం అంతటా కూడా మనము ఒకరినొకరు కూడా మనందరం గట్టిగా వెళ్ళాలని ఒక తత్వం ఏర్పడాలి. కానీ ఎవరో లీడర్ వచ్చారు కాదు, అందరం కూడా సమానత్వంగా ఉండాలని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై మాల, జై మాల. మళ్ళీ చేతులు తగ్గాయి. జై మాల, జై మాల. థ్యాంక్ యూ. జై భీమ్.